చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ చూస్తే ర్యాంక్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ కనుక మనం తీసుకుంటే మేము అక్కడ కోచింగ్ తీసుకున్నాం ఇక్కడ కోచింగ్ తీసుకున్నాం ఇన్స్టిట్యూట్ పేర్లు చెప్తూ ఉంటారు, వాళ్ళ గైడెన్స్ హెల్ప్ అయిందని చెప్తూ ఉంటారు. కొంతమంది చూస్తాం వాళ్ళు ఎక్కడ కోచింగ్ తీసుకోరు, దే ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఇన్స్టిట్యూట్ బట్ దే క్లెయిమ్ గుడ్ ర్యాంక్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే 2023 సెకండ్ ర్యాంక్ గరిమా లోహియా కావచ్చు, ఇలా చాలా మంది ఉన్నారు. సో ఈ ఎగ్జామ్ లో చాలా మందికి ఈ డౌట్ ఉందన్నమాట, సెల్ఫ్ స్టడీతో ఐఏఎస్ ఎగ్జామ్ యూపీఎస్సీ క్రాక్ చేయొచ్చా? I heard some time back, I think last decade, 2014 ఆ టైంలో న్యూస్ పేపర్ చదివి యూపీఎస్సీ క్లియర్ చేస్తాయని చెప్పారు. someone they didn't even touch a book అని చెప్పి ఆ స్టేట్మెంట్స్ ఇచ్చారు అన్నమాట. వాట్ హ్యాపెన్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇస్ దట్ దే ఆర్ స్పాయిలింగ్ ద లైఫ్స్ ఆఫ్ అదర్ ఆస్పిరెంట్స్. ఇది ఓవర్ హైప్, నాకు చాలా తెలివి ఉందని చెప్పుకోవడానికి అలా చెప్తూ ఉంటారు. కాబట్టి నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్ అంటారు, ఒక్కరే అన్ని చేయలేరు. స్ట్రాటజీస్ ఇవన్నీ బయట ఉన్నాయి, ఎవరు హెల్ప్ తీసుకోలేదు. యూ విల్ బీ టేకింగ్ సమ్వన్స్ హెల్ప్. ఇట్స్ గుడ్ దట్ యూ షుడ్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీద కానీ అంటే కోచింగ్ జాయిన్ కాకపోవచ్చు, బట్ దే విల్ బీ టేకింగ్ హెల్ప్. అప్పుడే క్లియర్ అవుద్ది. వితౌట్ హెల్ప్ పెద్ద పెద్ద పనులు ఎప్పుడైనా కావు.